దుర్మార్గుడు నన్ను పక్కన బందీగా ఇరికించాడు. నేను నిర్దోషిగా బయటికి రాలేను. ఇది నిజమమ్మా. చచ్చే ముందు వాణ్ణి చంపానన్నా తృప్తి అయినా నాకివ్వు. అది కాదపర్ణ. ఇంకేం మాట్లాడద్దు ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఈ ఒక్క పని చేయనివ్వమ్మా, చేయనివ్వు. ప్లీజ్. సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాణ్ణి చంపను. వాణ్ణి నీ చేతులతోనే చంపిస్తాను. వాడి కేసులో తప్పుడు సాక్ష్యాలతో నిన్ను ఇరికించాడని ప్రూవ్ చేస్తాను. ఈ సాక్ష్యాలు సరిపోవా అమ్మా? సరిపోవు. ఈ సాక్షులు అరవింద్ దుర్మార్గుడని నీకు చెప్పడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంతేగాని కోర్టులో నువ్వు నిర్దోషమని ప్రూవ్ చేయడానికి ఇవి యూజ్ అవ్వవు. వాటిని నేను సేకరిస్తాను. ఈ లోపే వాణ్ణి జైలుకి రప్పిస్తాను. నీ చేతులతోనే వాణ్ణి చంపిస్తాను. ఆ తర్వాత నిన్నెలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. నేను బయటికి రాకపోయినా పర్వాలేదమ్మా. ఒక దుర్మార్గుణ్ణి చంపానన్న తృప్తితో ఉరికంపం ఎక్కుతాను. ఏం చెయ్యాలో నేను చెప్పేంత వరకు నువ్వు మాత్రం అరవింద్ విషయంలో తొందరపడకూడదు. అలాగేనమ్మా. బాధపడకు. రా. ఆ రోజు అపర్ణ అరవింద్ని రక్షించడానికి ప్రయత్నిస్తుందేమో అనుకున్నాను. కానీ తన మనసులో బాధ, మోసపోయానన్న ఫీలింగ్ ఇవన్నీ కలిసి తనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అందుకే తనలాంటి నిర్ణయం తీసుకుంది. తన కోరిక నేను కాదనలేకపోయాను. అంతా ప్లాన్డ్గా, పర్ఫెక్ట్గా చేశాను. టైంకి అమ్మ ఫోన్ చేసింది. అరవింద్ విషయంలో ఏ సాక్ష్యం దొరికిందో తెలియకుండా పోయింది. అమ్మా, ఇదంతా మాకు ముందే ఎందుకు చెప్పలేదు? మా దగ్గర ఎందుకు దాచావు? ఎందుకంటే మీ అందరికీ ఎంతో భవిష్యత్తు ఉంది. ఇటువంటి దాంట్లో ప్రాణాలతో బయటపడతామో లేదో తెలియదు. బలైతే నేను అపర్నే బలవ్వాలని, మీకెవరికి ఏం అవ్వకూడదనుకున్నాను. అమ్మా, ఏమైంది? అర్జెంటుగా రమ్మన్నావు. రోజీ అరవింద్ని చంపడానికి ట్రై చేసింది. ఆ విషయం నీకు తెలుసా? ఆ విషయం నాకేంటి, లోకమంతా తెలుసు. కానీ తను ఆ పని చేయడం వల్ల మనకి నష్టమేంటి? అరవింద్ చనిపోతే మనకెలాంటి నష్టం లేదు. కానీ వాడింకా చావలేదు. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. అరవింద్ చేస్తే మనకేంటి, బతికితే మనకేంటి? ఆ గొడవలు మనకు సంబంధం ఏంటి? మనకే సంబంధం ఉంది. అరవింద్ చేస్తే అపర్ణ ఉరికంబం ఎక్కుతుంది. కానీ వాడు బ్రతికితే రోజీ అపర్ణను రక్షించడానికి ట్రై చేస్తుంది. తనని రక్షించడం అంత తేలిక కాదమ్మా. దానికి చాలా ప్రొసీజర్ ఉంది. సాక్ష్యాలన్నీ అపర్ణకి వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ రోజీ అపర్ణ వైపు ఉంది. క్షణాల్లో పరిస్థితిని తారుమారు చేయడం, సిచ్యువేషన్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం తన స్పెషాలిటీ. రోజీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే అపర్ణ దేవమ్మ పెద్ద కూతురన్న సంగతి అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు తను నీ వెంట పడుతుంది. అది మనకు ప్రమాదం. మరిప్పుడు వెళ్ళమ్మా. రోజీ దృష్టి మళ్లించాలంటే అపర్ణకి ఉరిశిక్ష పడాలి. అది జరగాలంటే అరవింద్ చావాలి. కానీ ఎలా కుదురుతుందమ్మా? తను టైట్ సెక్యూరిటీతో హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ మనం ఏం చేయగలం? చెయ్యగలం.
నేను అరవింద్ బంధువునని హాస్పిటల్లో అందరూ అరవింద్ని చూడటానికి వెళ్ళినట్టు వెళ్ళి వాణ్ణి చంపేస్తాను. అమ్మా, లోపల సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, బయట సెక్యూరిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ టైంలో ఇలాంటి ప్రయత్నాలు వద్దు. పర్వాలేదు, ఇలాంటి వాటికి భయపడితే పగేలా తీరుతుంది. నేను అరవింద్ని చంపేస్తాను. అప్పుడే దేవమ్మ పెద్ద కూతుర్ని ఉరి తీస్తారు. అమ్మా, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మొదటికి మోసం వస్తుంది. నువ్వు లేకపోతే నేను బ్రతకగలనా? బిందు, మనం చావుకి భయపడకూడదు. ప్రాణాల కంటే పగే ముఖ్యం. అది కాదమ్మా, ఏం చేయాలో ఆలోచిద్దాం, అంతేకాని ఇలా తొందరపడద్దు. ఇప్పటికే ఆలస్యమైపోయింది. మనం ఇలాగే ప్రతిదానికి ఆలోచిస్తూ కూర్చుంటే రోజీ ఎప్పటికీ గెలుస్తూనే ఉంటుంది. అదే నిజమేనమ్మా, కానీ అపర్ణ విషయంలోనే ఇంత చేస్తే మిగిలిన ఇద్దరి పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎలా చెప్పగలం? అపర్ణ ఉరికంబం ఎక్కితే రోజీతో సహా అందరూ డల్ అయిపోతారు. అప్పుడు నువ్వు వాళ్ళని చంపేయొచ్చు. బిందు, బాగా సాధించలేకపోతే మనం బ్రతికినా చచ్చినా ఒకటే. చేతకందాల్లా చనిపోవడం నాకు ఇష్టం లేదు. నా ప్రయత్నం నన్ను చేయనివ్వు. అమ్మా, పోనీ నేను హాస్పిటల్కి వెళ్ళి అరవింద్ని చంపుతాను. నా వల్ల కాకపోతే అప్పుడు నువ్వు ట్రై చేయి. వద్దు బిందు, నీ మీద ప్రేమతో చెప్పడం లేదు. నీకు లోపలికి వెళ్ళడం సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళందరికీ నువ్వు కొత్త. అదే నేనైతే ఇంటి మనిషిని కాబట్టి లోపలికి పంపిస్తారు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. వెళ్ళు. మ్. జైలర్ గారు, వాడు చచ్చాడా? చచ్చాడా వాడు? వాడిని చంపేది. చంపేయాలి, వాడిని చంపేయాలి, చంపేయాలి వాడిని. డాక్టర్, ఈ అమ్మాయి ఏంటి ఇలా హిస్టేరియల్గా మారింది? ఇంతకు ముందు ఇలాగే చేస్తే మీరు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టారు, కానీ లేవగానే మళ్ళీ ఇలా గొడవ చేస్తోంది. ఆమె మనసుకి చాలా పెద్ద గాయమైంది జైలర్ గారు. అది ఆమె మెంటల్ బ్యాలెన్స్ని దెబ్బతీసింది. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ అపర్ణ అలాగే ఉంటే సూసైడ్ అటెంప్ట్ చేస్తుందేమో నాకు భయంగా ఉంది. మీకా భయం అవసరం లేదు. ఆ అమ్మాయి దృష్టి అరవింద్ చావు మీదే ఉంది. జైలర్ గారు, జైలర్ గారు, లాక్ తీయండి, వాడిని చంపేస్తా. జైలర్ గారు, లాక్ తీయండి. జైలర్ గారు,
అరవింద్, నీకు నాకు ఏ శత్రుత్వం లేదు. కానీ అపర్ణ కన్ఫర్మ్ గా ఉరికంబం ఎక్కాలంటే నువ్వు చచ్చిపోవాలి. తప్పదు. నీ జాతకం చూసావా? నిన్ను చంపడానికి ఆ డాక్టర్ అపర్ణ దీపపు సమ్మె యూజ్ చేసింది. మామూలు హౌస్ వైఫ్ నైన నేను సర్జికల్ సీజర్ ఉపయోగిస్తున్నాను. నా పగ సాధించటానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఎవరినైనా చంపేస్తాను. ఇప్పుడు దేవమ్మ పెద్ద కూతురు చావు కోసం నిన్ను చంపేస్తున్నాను. ఇలా చావు బతుకుల మధ్య ఎంతకాలం అని బతుకుంటావు? నిన్ను చంపితే నాకు పుణ్యమే తప్ప పాపం రాదు. ఓకే అరవింద్, ప్యాకప్. నర్స్, అరవింద్కి ఇంజెక్షన్ ఇచ్చావా? ఇంకా లేదు డాక్టర్, అందుకే వెళ్తున్నాను. మరి ఇక్కడ నిలబడ్డావేంటి? ఆల్రెడీ టైం అయింది. ఆ ఇంజెక్షన్ ప్రతి 24 అవర్స్కి ఒకటి చేయాలి. పదా. రేయ్ నిన్ను! ఏమండి, మిమ్మల్ని ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? అరవింద్ మా బంధువు అండి. అతని దగ్గర ఈ టైంలో నేను ఉండి తీరాలి, అందుకే వచ్చాను డాక్టర్ గారు. చూడండి, ఇది పోలీస్ కేసు. ఇతన్ని జైల్లోనే పొడిచారు. ఇతను చావలేదని తెలిసి మళ్ళీ అటాక్ చేయొచ్చు. మీరు ఇలా రావడం వల్ల చాలా గొడవలు జరుగుతాయి. వెళ్ళి బయట కూర్చోండి. అది కాదు. వెళ్ళండమ్మా. నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయండి. బతికిపోయాడు.
అమ్మా, ఆ రిపోర్ట్స్ అన్ని ఫాల్స్ అని తేలిపోయాయి కదా, ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేద్దాం. దాంతో ఆ హిమబిందు బండారం బయటపడిపోతుంది. అవునంటీ, వెంటనే ఆ పని చేద్దాం. ఇప్పుడు హిమబిందు మన టార్గెట్ కాదు. ముందు అపర్ణని ఈ కేసు నుంచి బయటపడేయాలి. అప్పుడు అరవింద్ చరిత్ర కూడా క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత ఈ హిమబిందు మనకో లెక్క కాదు. కానీ అమ్మా, అదేదో ప్లాన్తోనే వచ్చింది. తన వెనక ఎవరో ఉన్నారు. ఎవరూ లేకుండా ఇంత ధైర్యం చేయదు. అది నాకు తెలుసురా. తనేదో ప్లాన్తోనే ఇక్కడికొచ్చింది. కానీ తన వెనక ఎవరున్నారో తెలిస్తేనే గాని తన సంగతి తేల్చలేం. అదోకే ఆంటీ, కానీ దామిని మహాలక్ష్మి వాళ్ళ సొంత అనుకుంటున్నారు కదా, వాళ్ళని ఎలా మార్చగలం? నిజం ఎప్పుడు చాలా బలంగా ఉంటుంది ఆనంద్. కాబట్టి అరవింద్ నిజస్వరూపాన్ని అపర్ణకి చెప్పగలిగాం. అలాగే హిమబిందు గురించి దామిని మహాలకి చెప్పలేమా? కరెక్టే అమ్మా. అయితే వెళ్ళి వాళ్ళని పిలుచుకురానా? నిజం చెప్పేద్దాం. వద్దు. కొంతకాలం వాళ్ళని హిమబిందే వాళ్ళ అక్క అనుకోనియండి. నిజం తెలిస్తే వాళ్ళ అసలకెవరని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అపర్ణను రక్షించే ప్రయత్నంలో ఉన్న మనకు వాళ్ళు అడ్డుపడతారు. కరెక్టే ఆంటీ, కానీ ఆ హిమబిందు వీళ్ళనేమైనా చేసే ప్రమాదం ఉంది కదా? లేదు. ఈ మధ్య హిమబిందు కొత్త నాటకం మొదలుపెట్టింది. దామిని మహల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. దాన్ని అలాగే కంటిన్యూ చేయనివ్వండి. కానీ అమ్మా, ఆ హిమబిందు ఎందుకొచ్చిందో, ఎవరి తరపునొచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది బిందు గురించి ఆలోచించటం కాదు, అపర్ణని బయటికి ఎలా తీసుకురావాలా అని. ఆంటీ, అపర్ణను బయటకు తీసుకురావాలంటే అరవింద్కు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు కావాలి. అవి లోకి సెల్ ఫోన్లోనే ఉన్నాయని మీరు చెప్పారు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ పరిస్థితి ఎంతవరకు వచ్చినట్టు? అపర్ణ పొడిచినప్పుడు ఆ అరవింద్ చనిపోయి ఉంటే వదిలిపోయేది, మనకి శ్రమ తగ్గేది. అలా జరిగితే అపర్ణను రక్షించడం ఎవరి వల్ల కాకపోను, ఇప్పుడు కనీసం వాడు దుర్మార్గుడని నిరూపించే అవకాశం ఉంది. ఆ సెల్ ఫోన్ని డీకోడ్ చేయమని శేఖర్కి ఇచ్చాను. ఎంతవరకు చేశాడో అడిగి చూద్దాం. వెరీ గుడ్. వీడియో క్లియర్గా ఉంది, కాకపోతే సౌండ్ క్లారిటీ లేదు. కాస్త శ్రమ పడితే సెట్ అవుతుంది. హలో శేఖర్, ఎంతవరకు వచ్చింది? ఆ ఫోన్ బాగయ్యే అవకాశం ఉందా? ట్రై చేస్తున్నాను మేడం. సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అవకాశం ఉండడం కాదు శేఖర్, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఇదొక నిండు ప్రాణానికి సంబంధించిన విషయం. ట్రై చేస్తాను మేడం. వీడియో క్లారిటీగానే ఉంది, కానీ వాయిస్ రావడం లేదు. అది సెట్ అయితే మనం అనుకున్న క్వాలిటీ వస్తుంది. సరే, త్వరగా కానీ. ఓకే మేడం. ఏంటమ్మా, ఏమైంది? శేఖర్ చేయలేకపోతున్నాడేమోరా. ఆ సంగతి చెప్పకుండా టైంపాస్ చేస్తున్నాడు. ఆంటీ, నాకు తెలిసిన మనిషి ఉన్నాడు, ఈ ఫోన్ వాడికిద్దామా? వద్దు, ఇది చాలా సీక్రెట్గా జరగాల్సిన వ్యవహారం. శేఖర్ మనకి నమ్మకస్తుడు, వాణ్ణే చేయనిద్దాం. వాడి వల్ల కాకపోతే అప్పుడు చూద్దాం. ఓకే ఆంటీ.
నువ్వా? నువ్విక్కడున్నావేంటి? అపర్ణ, నీ పరిస్థితి చూసి వీళ్ళకు భయం వేసింది. నీ ఆవేశంలో ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావా అని భయపడ్డారు. అందుకే నన్ను నీ దగ్గర పెట్టారు. అరవింద్ చచ్చాడా? చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. బతికే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. పాపి చిరాయివు అంటే ఇదే. నేను వాడు చావాలని చాలా గట్టిగా పొడిచాను, కానీ బ్రతికి బయటపడితే గట్టి ప్రాణమే. లేదమ్మా, అరవింద్ బతుకుతాడని నేను అనుకోవడం లేదు. అలాంటి వాడు బతకూడదు. కలికాలం కదా, ఇక్కడ మంచి కన్నా చెడే ఎక్కువ కాలం బ్రతికి బొట్ట కడుతుంది. అమ్మా, మన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. వాడు చావలేదంట. ఏం పర్వాలేదపర్ణ, నువ్వు ఈ కేసు నుంచి బయటపడ్డానికి మనకు అపురూపమైన అవకాశం దొరికింది. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది.